రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రతిభా బయోటెక్. సహ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. పూత పిందె దశలో జీడి మామిడి తోటలు అధిక దిగుబడుల కోసం ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం. వేసవిలో పుచ్చకు మంచి డిమాండ్, అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు. ముర్రా జాతి గేదెల అభివృద్ధిలో వెంకటేశ్వర వైద్య కళాశాల సమీకృత దాణా అందిస్తేనే అధిక పాల దిగుబడి అంటున్న శాస్త్రవేత్తలు. అధిక వాణిజ్య విలువ ఉన్న పంట జీడి మామిడి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో ఈ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. అయితే దిగుబడిలో మాత్రం తక్కువగా ఉంది. యాజమాన్యంలో నిర్లక్ష్యం, చీడపీడల నివారణ పట్ల అవగాహన లోపం వల్ల రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడి సాధించే వీలుంది. ఇక ప్రస్తుతం పూత పిందె దశలో ఉన్న జీడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త చిట్టిబాబు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గిరాకీ ఉన్న వాణిజ్య పంటగా గుర్తింపు పొందింది జీడి మామిడి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీర ప్రాంత భూముల్లో సుమారు 1,27,000 హెక్టార్ల విస్తీర్ణంలో జీడి మామిడి తోటలు సాగవుతున్నాయి. విస్తీర్ణం అధికంగా ఉన్నా సగటు దిగుబడి చాలా తక్కువ ఉండడంతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో రైతులు అధికంగా జీడి తోటలను సాగు చేస్తూ ఉంటారు. మరికొంతమంది కొబ్బరిలో అంతర పంటలుగా వేస్తున్నారు. ప్రస్తుతం జీడి తోటలు పూత పిందె దశలో ఉన్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ తోటల్లో పూత వస్తుంది. మార్చి నుంచి జూన్ నెల వరకు జీడి పిక్క దిగుబడి వస్తుంది. అయితే చాలా తోటల్లో రైతులు చెట్లకు ఎటువంటి పోషకాలు అందించడం లేదు. చీడపీడల నివారణ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల వాతావరణం మీద భారం వేసి ఏటా వచ్చిన కాడికి దిగుబడి తీసుకోవడం పరిపాటిగా మారింది. వాణిజ్యపరంగా అత్యధిక విలువ కలిగిన ఈ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడిని తీసుకోవచ్చని రైతులకు సూచిస్తున్నారు ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త చిట్టిబాబు. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు కోస్తా తీర ప్రాంతం వెంబడి సుమారు 1,27,000 హెక్టార్లలో ఈ జీడి మామిడి అనేటువంటిది సాగవుతుంది. జనవరి ఫిబ్రవరి మాసాల నుంచి ఈ జీడి మామిడిలో పూత అనేటువంటిది ప్రారంభమవుతుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కురిసినటువంటి డిసెంబర్లో కురిసినటువంటి వర్షాలకి, అధిక వర్షాలకి పూత అనేటువంటిది కొంచెం ఆలస్యంగా రావడము, అలాగే చాలా చోట్ల ఇంకా పూత అనేది కూడా మొదలు కాకపోవడం సమస్య మనం చూస్తున్నాము. పూత సకాలంలో రావడానికి, అలాగే వచ్చినటువంటి పూతను నిలబెట్టుకోవడానికి సరైనటువంటి సస్యరక్షణ చర్యలు రైతు సోదరులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రస్తుత కాలంలో చూసినట్లయితే ఎక్కడైతే పూత మొదలవుతుందో అలాంటి చోట్ల ఈ మంచు ప్రభావం వలన పూత మాడిపోవడము, రాలిపోవడము, అలాగే అనేక రకాల పురుగులు తెగుళ్ళు ఆశించి కూడా పూతను రాలిపోయేటట్లుగాను మాడిపోయేటట్లుగాను చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని సంరక్షించుకునేటువంటి చర్యలు రైతు సోదరులు సకాలంలో చేపట్టుకోవాలి. ముందుగా చూసినట్లయితే తేయాకు దోమ అనేటువంటిది విపరీతంగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తేయాకు దోమ అనేటువంటిది దోమ జాతికి చెందిన రసం పీల్చే జాతికి చెందినటువంటి పురుగు. ఇది ఆశించినప్పుడు తల్లి పిల్ల పురుగులు ఇవి పంట మీద ఆశించి లేత చిగురుల్ని, అలాగే లేత కాండాన్ని, అలాగే పూ రెమ్మల నుంచి విపరీతంగా రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ చిగుర్లు, కాయలు, అలాగే చిన్న చిన్న పూత ఏదైతే ఉందో ఇదంతా కూడా నల్లగా మాడిపోవడము, అలాగే లేత ఆకుల నుంచి చిగురుల నుంచి రసంలాగా అంటే జిగురు కారుతున్నట్లుగా మనకి కనిపిస్తున్నట్లుగా మనకి అనిపిస్తుంటుంది అనమాట. ఈ రకమైనటువంటి లక్షణాలు కనుక గమనించినట్లయితే తప్పనిసరిగా రైతు సోదరులు అది తేయాకు దోమగా గుర్తించుకుని తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవాలి. ఫిబ్రవరి నుంచి సుమారుగా ఏప్రిల్ మాసం వరకు కూడాను దీని దోమ ఉధృతి అనేటువంటిది ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం నెలకొంటుందో అలాంటి సమయాల్లో ఇది ఎక్కువగా ఇంకా విస్తృతంగా విజృంభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ తేయాకు దోమను నివారించుకోవడానికి తప్పనిసరిగా రసాయనాలు పిచికారి చేసుకోవడం అవసరం ఉంటుంది. ఈ లాంబ్డా సహెలిథిన్ అనేటువంటి మందు 0.6 మిల్లీలీటర్లు చొప్పున
1 లీటర్ నీటికి, లేదా ఎసిఫేట్ అనేటువంటి మందు 1.5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కానీ, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందు 0.4 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కానీ కలిపి పిచికారి చేసుకున్నప్పుడు కొంతవరకు ఈ తేయాకు దోమ ఉధృతి అనేటువంటిది బాగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండవ దఫాగా కూడా అంటే మనకి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి మొదటి వారం వరకు కూడాను తప్పనిసరిగా ఈ లాంబ్డా సహెలుతున్నటువంటి మందు మరో దఫాగా 0.6 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా ఎసిఫేట్ అనేటువంటి మందు 1.5 గ్రాముల చొప్పున కానీ, లేదా ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నప్పుడు ఈ పురుగు ఉధృతి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తీవ్ర స్థాయిలో కనుక ఈ పురుగు ఉధృతి గమనించినట్లయితే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు, లేదా లాంబ్డా సహెలుతున్నటువంటి మందు 1.2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నప్పుడు ఈ యొక్క తేయాకు దోమ ఉధృతి అనేది పూర్తిగా తగ్గించుకుని ఎక్కడైతే మనకి జిగురు కారడం కానీ, రెమ్మలు కానీ, ఆకులు కానీ, లేత చిగుర్లు కానీ, పూత కానీ నల్లగా మాడిపోకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం లభిస్తుంది. అలాగే తామర పురుగులు ఈ చాలా వరకు కూడాను ఉష్ణోగ్రత పెరిగేటటువంటి సమయంలోన ఉదయం మంచు కురిచి సాయంత్రం అంటే మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకి తామర పురుగుల ఉధృతి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం నెలకొంటుందో అలాంటి సమయాల్లో ఈ యొక్క తామర పురుగుల ఉధృతి కూడా బాగా విపరీతంగా పెరిగి లేత ఆకుల నుంచి చిగురుల నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులన్నీ కూడాను వెండి రంగులో మెరుస్తున్నట్లుగాను చిన్న చిన్న మచ్చలుగా ఉన్నట్లుగా కనిపిస్తుంటాయి. అలాగే పూత ఏదైతే ఉందో అది పూత అంతా కూడా రాలిపోవడము, తర్వాత ఈ తామర పురుగులు స్రవించినటువంటి తీపి జిగురు పదార్థం వలన ఈ ఆకులన్నీ కూడాను నల్లగా మారిపోయి అంటే ఈ పైపెచ్చుగా మసిమంగు అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. దీనివలన పంటకి కిరణజన సమీకరి జరక్క పూతంతా మాడిపోవడము, తర్వాత చిన్న చిన్న పిందెలు లాంటివి రాలిపోవడం అనేటువంటి సమస్య మనం చూస్తుంటాం. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ తామర పురుగులను నివారించుకోవడానికి ఎసిఫేట్ అనేటువంటి మందు 1.5 గ్రాముల చొప్పున కానీ, లేదా ఫిప్రోనిల్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందు 0.4 గ్రాముల చొప్పున కానీ, లేదా ఎసిటామిప్రిడ్ అనేటువంటి మందు 0.4 గ్రాముల చొప్పున కానీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నప్పుడు ఈ యొక్క తామర పురుగుల ఉధృతి మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్న కాయ ఏర్పడేటువంటి దశలోన ఈ కాయ తొలిచేటువంటి పురుగు, అలాగే ఆకుల మీద తినేటువంటి పురుగు, ఆకుల్ని గూడుగా చేసుకునేట్టు తిరిగేటువంటి పురుగులు కూడా ఎక్కువగా మనకి ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఈ ఆకు గూడు పురుగు చూసినప్పుడు ఈ లేత ఆకుల్ని అలాగే చిగురుల్ని దగ్గరగా చేసి గూడుగా చేసి ఈ లోపల ఉండేటువంటి పచ్చని పదార్థాన్ని తినివేయడం వల్ల ఏంటంటే కూడా ఆకులన్నీ కూడా రంధ్రాలు ఏర్పడము, జల్లెడలాగా మారిపోవడం అనేటువంటి సమస్య మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి వీటిని నివారించుకోవడానికి క్లోరిపైరిపాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా పూత దశ నుంచి చిన్న కాయ ఏర్పడేటువంటి దశలోన ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ ఆకు గూడు పురుగు ఏదైతే ఉందో దీన్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే తెల్లటి పిండి మైనం లాంటి పురుగు ఎక్కువగా ఈ చిగుర్ల మీద అలాగే లేత రెమ్మల మీద ఎక్కువగా ఆశించి నష్టపరుస్తున్నట్లుగా రైతు సోదరులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. తీవ్ర స్థాయిలో కనుక ఆశించినట్లయితే పూతంతా కూడా మాడిపోవడము, ఎర్రగా కాలిపోయినట్లుగా అయిపోవడం అనే సమస్యలు మనం చూస్తూ ఉంటాము. వీటిని నివారించుకోవడానికి కానీ పిండి నల్లిని పూర్తిగా నివారించుకోవడానికి వేప నూనె లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పిండి నల్లి సమస్యను కూడా పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇంకా అలాగే చూసినట్లయితే 9-10 గంటల వరకు కూడా ఉదయం పూట మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో పెరిగేటువంటి జీడి తోటల్లోన ఎక్కువగా బూజు తెగుళ్ళు ఆశించడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ బూజు తెగుళ్ళను నివారించుకోవడానికి హెక్సాకనజోల్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా కార్బండజిమ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క బూజు తెగుల్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా చోట్ల పోషక లోపాల వలన కూడా పూతా పిందె అనేటువంటిది రాలిపోతున్నట్లుగా మనకి రైతు సోదరులు తెలియజేస్తుంటారు. కాబట్టి పూతా పిందె కట్టేటువంటి సమయంలో అంటే పూత ఏర్పడేటువంటి సమయంలోన లేత చిగుర్లు ఏర్పడేటువంటి సమయంలోన తప్పనిసరిగా 13-0-45 అనేటువంటి మిశ్రమాన్ని పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే వచ్చినటువంటి పూత అంతా కూడా నిలబడడానికి, రాలిపోకుండా ఉండడానికి, అలాగే పూత కొత్త చిగురు రావడానికి కూడా ఆస్కారం లభిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ 13-0-45 అనేటువంటి మిశ్రమాన్ని లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి 15-20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత కాయ రాలిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం పూలన్నీ కూడా కాయలుగా మారడానికి ఇది తోడ్పడుతుంది. కాబట్టి తప్పని
తప్పనిసరిగా రైతు సోదరులు ఈ మిశ్రమాన్ని పిచికారి చేసుకుని అలాగే ఇతర సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టుకున్నట్లయితే ఈ జీడి మామిడి తోటల్లో వచ్చేటువంటి పంట నష్టాన్ని నివారించుకుని అధిక దిగుబడులు పొందడానికి అలాగే నాణ్యమైనటువంటి ఆదాయాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రతిభా బయోటెక్, సహ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మంచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మండే ఎండల్లో దప్పికను తీర్చి శరీరాన్ని చల్లబరిచే మృదు మధురమైన పండు పుచ్చ. పుచ్చకాయను కళింగర, తర్బూజా అని కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తేలిక నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలల్లో పుచ్చను అధికంగా సాగు చేస్తున్నారు. సాధారణంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని పుచ్చను విత్తుతారు. ఈ పంటకు సంవత్సరమంతా డిమాండ్ ఉండడంతో రైతులు అన్ని సీజన్లలోనూ సాగు చేస్తున్నారు. అయితే అధిక దిగుబడిని పొందాలంటే నాణ్యమైన విత్తనంతో పాటు మేలైన యాజమాన్యం చేపట్టాలి. మరి సాగు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మండుటెండల్లో ఉష్ణతాపాన్ని దరిచేరనివ్వని మృదుమధురమైన పండు పుచ్చ. శరీరాన్ని చల్లబరచడమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు పుచ్చపండు సొంతం. అందువల్ల వేసవిలో పుచ్చకాయలకు యమ డిమాండ్ ఉంటుంది. ఈ గిరాకీని అందిపుచ్చుకునేందుకు చాలామంది రైతులు దఫదఫాలుగా పుచ్చను సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటకు వైరస్ అధికంగా ఆశిస్తుండడంతో రైతులు రసాయన మందులను అధికంగా వాడుతున్నారు. దీనివల్ల పండ్ల నాణ్యత తగ్గిపోయి ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. కాబట్టి పుచ్చ సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి వేణుగోపాల్. పుచ్చ తోట పెట్టుకోవడానికి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే మార్చి మాసం అనుకూలము. ఈ యొక్క పుచ్చ పెట్టాలనుకున్న వాళ్ళు మనకు 3 రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అంటే ఈ రకాలు, ఒకటి క్యాప్సూల్ రకము, అలాగే పచ్చ రకం ఉండి దాని మీద చార్లు కలిగి ఉంటుంది, అలాగే బాగా నలుపు పచ్చలో కూడా మనకు పుచ్చ అందుబాటులో ఉంటుంది. ఎకరానికి వచ్చేసి మనకు 1 కేజీ విత్తనం వరకు మనము ఈ యొక్క నాటుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మనము ముఖ్యంగా నీళ్లు నిల్వని తోటలో మనకు చేలలో పెంచడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ యొక్క పుచ్చని ఎంచుకునే విషయంలో ముఖ్యంగా రైతులు వారి యొక్క మార్కెట్కి అనుగుణంగా ఏ యొక్క పుచ్చ రకాలు అయితే మార్కెట్లో పోవడానికి అవకాశం ఉంటుందో ఆ యొక్క విత్తనాలను ఎంచుకోవడం ముఖ్యము. అదేవిధంగా మనకు ఈ యొక్క పుచ్చ పెట్టుకునే రైతులు ఎవరైతే ముందుగా డిసెంబర్ నుంచి కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది, డిసెంబర్ జనవరిలో కూడా ఆ యొక్క రైతులు ముఖ్యంగా మనకు గమనించినట్లయితే మనకు ఈ మధ్యకాలంలో పెట్టిన రైతులందరూ కూడా ఎవరైనా సరే ఈ యొక్క 2 ఆకుల దశలో పుచ్చ ఉన్నట్లయితే లీటర్ నీటికి బోరాన్ 1 గ్రాము, అదేవిధంగా 4 ఆకుల దశలో ఉన్నట్టయితే లీటర్ నీటికి 1 గ్రాము బోరాన్ కలుపుకొని పిచికారినట్లయితే మనకు ఎక్కువగా పూత, ఎక్కువగా పిందె కట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పిందెలు పడ్డ తర్వాత కూడా మనకు నీళ్లు తడి అనేది ఆ కాయకు ఆడకుండా చూసుకున్నట్లయితే మనకు కాయ మీద మచ్చ ఏర్పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీనిలో ఎక్కువగా మనకు మార్కెట్లో ఉండే షుగర్ బేబీ కానీ, షాకర్ కానీ, అలాగే అపూర్వ కానీ ఈ యొక్క రకాలు ఎక్కువగా మనకు ప్రాముఖ్యంలో ఉన్నవి. అదేవిధంగా మనకు కొన్ని అర్క జ్యోతి వెరైటీ కూడా మనకు ఐహెచ్ఎల్ నుంచి కూడా మనకు ఎక్కువగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులు వారి యొక్క మార్కెట్కి అనుగుణంగా ఏ యొక్క రకాలు అయితే సూటబుల్గా ఉంటాయో వాటిని ఎంచుకోవడం ముఖ్యము. ఈ యొక్క మొక్కలు నాటుకున్న తర్వాత ఒక 10 రోజుల తర్వాత మనకు ఎక్కువగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క బడిద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క తెల్లదోమ కానీ రసం పీల్చే పురుగులు ఏవైతే గమనించినట్లయితే మనకు పిప్రోలిన్ మందు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ కలుపుకొని పిచ్చినట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి బడిద నుంచి మనము నివారణ పొందవచ్చును. ఈ యొక్క కాయ పరిమాణం పెరగడానికి రైతులందరూ కూడా పొటాషియం నైట్రేట్ మందును కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని పిచికాసినట్లయితే మనకు కాయ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిస్థితులు కూడా నీటి ఎద్దలు లేకుండా చూసుకున్నట్లయితే మనకు కాయ నాణ్యతని దెబ్బతినకుండా ఉంటుంది. పుచ్చ ప్రారంభంలో నీటి అవసరం ఎక్కువగా ఉన్నా కాయ తయారయ్యే దశలో ఎక్కువ నీరు అందించకూడదు. నీరు ఎక్కువైతే కాయ పగుళ్లు సంభవిస్తాయి. బోరాన్ లోపం వల్ల కూడా కాయలు పగిలే అవకాశముంటుంది. అందువల్ల పుచ్చపాదులు 2 నుంచి 4 ఆకుల దశలో 1 గ్రామ్ బోరాక్సును లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తున్నారు. చలి వాతావరణంలో బూడిద తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా 1 మిల్లీలీటర్ ట్రైడిమార్ఫ్ లేదా 1 మిల్లీలీటర్ డైనోకాప్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
తక్కువ కాల పరిమితి గల పుచ్చ రకాల్లో విత్తిన 20 రోజులకు పూత మొదలవుతుంది. 30 రోజుల నుంచి కాయ ఏర్పడటం మొదలవుతుంది. 50వ రోజు నుంచి కాయ కోత మొదలవుతుంది. కాబట్టి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది. ప్రతిభ బయోటెక్ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పాడి పరిశ్రమలో మంచి లాభాలు సాధించాలంటే కేవలం మంచి గేదె జాతులను ఎంచుకోవడం మాత్రమే కాదు, వాటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలిసుండాలి. అప్పుడే మంచి లాభాలను సాధిస్తాం. లేకపోతే పాడి పరిశ్రమ నష్టాల్లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పెంచే ముర్రా జాతి పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అయితే పాల దిగుబడి తగ్గకుండా తీసుకోవాలంటే వాటికి అందించే పశుగ్రాసాలతో పాటు పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త కె ఆనందరావు. ముర్రా జాతి గేదెలు దేశంలోనే పాల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన జాతి. ముర్రా అంటే గుండ్రని కొమ్ములు గలదు అని అర్థం. నాటు గేదెల కంటే ఈ జాతి గేదెల్లో అధిక పాల ధార ఉంటుంది. అందుకే దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని పాడి రైతులు వీటిని ఎక్కువగా పెంచేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం ఈ ముర్రా జాతి గేదెలు పశ్చిమ గోదావరి జిల్లా పశువుల పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మొత్తం 175 మేలుజాతి ముర్రా పశువులు ఉన్నాయి. వీటి నుండి వీర్య కణాలను సేకరించి రకరకాల జాతులను అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నారు. అసలు ముర్రా జాతి గేదెల పెంపకంలో ఎలాంటి మెళకువలు పాటించాలో తెలియచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త కె ఆనందరావు. ఇక్కడ మనం ఏంటంటే ఈ దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ ముర్రా జాతి గేదెలపై రైతులు చాలా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మనం చూసుకుంటే గుంటూరు నుంచి ఈస్ట్ గోదావరి వరకు కూడా ఈ గేదెల పాపులేషను చాలా ఎక్కువగా ఉంది. మనం గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉంటే మన పశ్చిమ గోదావరి జిల్లా ఈ గేదెల పాపులేషన్లో 2వ స్థానం ఉంది. ఈ యొక్క పరిశోధనా స్థానము 99వ సంవత్సరము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ ముర్రా జాతి గేదెలు ఏ రకంగా ఈ ప్రాంత వాసులకి ఉపయోగపడతాయి, ఈ యొక్క అడాప్టబిలిటీ ఎట్లా ఉంటుంది, దీన్ని ఏ రకంగా మనము అభివృద్ధి చేయవచ్చు అనేటటువంటి వీటి యొక్క పునరుత్పత్తి సామర్థ్యాన్ని అలాగే పాడి ఉత్పత్తి సామర్థ్యాన్ని మనము స్థిరీకరించి రైతులకు ఒక మార్గ నిర్దేశంగా ఉద్దేశం చేత ఈ యొక్క పశువైద్య గేదెల పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముర్రా గేదెల యొక్క దూడల్ని మగదూడల్ని అవసరం కావలసినటువంటి రైతులకు ఈ బ్రీడింగ్ పర్పస్కి మంచి మగదూడల్ని ఎంపిక చేసి బ్రీడింగ్ పర్పస్కి కూడా మేము రైతులకు ఇవ్వడం తద్వారా ఈ యొక్క అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం తయారు చేసేది ఓన్లీ ముర్రా జాతిని అభివృద్ధి చేస్తున్నాము. ఇక్కడ మన దగ్గర సుమారుగా 100 వరకు ఈ యొక్క బ్రీడబుల్ సంతాన యోగ్యమైనటువంటి గేదెలు ఉన్నాయి. వాటి యొక్క ఫాలోవర్స్ అంటే దూడలు అన్నీ కలుపుకొని ఇంకొక 75 వరకు ఉన్నాయి. మొత్తం ఇప్పుడు మన దగ్గర 175 ముర్రా జాతికి సంబంధించినటువంటి గేదెలు మాత్రమే ఉన్నాయి. మా దగ్గర 10 నెలలు ఈనిన తర్వాత 10 నెలలు అనేది పాడి ఉత్పత్తిలో ఉంటాయి. పీక్ మిల్క్ స్టేజ్లో ఉండేటప్పుడు అంటే 3 నెలల్లోపు పాడి ఉత్పత్తి సుమారుగా 14 నుంచి 15, కొన్ని గేదెల్లో అయితే 17-18 లీటర్లు కూడా మాకు వస్తుంది. అలాగా 6వ నెల 7వ నెల 8వ నెలకు వచ్చేసరికి ఈ పాడి ఉత్పత్తి అనేది రోజుకి 8 లీటర్లు 9 లీటర్లకు తగ్గడం అనేది జరుగుతుంది. సుమారుగా ఈ 300 రోజులు సరాసరి పాడి ఉత్పత్తి మేము చూసుకున్నట్లయితే 3000 నుంచి 3500 లీటర్లు పాడి ఉత్పత్తి అనేది మేము ఇక్కడ ఉన్నటువంటి గేదెల ద్వారా సాధించడం అనేది జరుగుతుంది. అయితే వీటన్నిటిని మొత్తం అన్ని గేదెల్ని కలుపుకుంటే మా యొక్క సరాసరి యావరేజ్ 8.5 లీటర్లు ఉంది 300 రోజులకు గాను. పాడి పశువులకు అందించే పోషకపు ఆహారం మీదే పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. చాలా వరకు రైతులు ఒకే రకం పశుగ్రాసంపై ఆధారపడి మేపుతూ ఉంటారు. దీంతో సరైన పోషకాలు అందక పాల ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే రైతులు పచ్చిగడ్డితో పాటు సమీకృత దాణాను అందిస్తే పాల దిగుబడి పెరిగి రైతు ఆదాయం పెరుగుతుంది. ఏ పశువులకైనా సరే ఒకటే
కాకపోతే సూపర్ నేపియర్ పశుగ్రాసం వేయటం వల్ల మాకు వెన్న శాతం పెరిగింది, పాడి శాతం కూడా పెరిగింది. కాబట్టి మేము చాలా వరకు ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని ఇస్తున్నాము. మధ్యలో రెడ్ నేపియర్ని కానీ, కోఫోర్ని కానీ, APBN1 కానీ జస్ట్ చేంజ్ గురించి అప్పుడప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఈ గినిగడ్డిని కూడా మేము ఒట్టిపోయినటువంటి పశువులకు గినిగడ్డి కూడా ఇవ్వడం జరుగుతుంది. సీజనల్ అంటే వర్షాకాలం కానీ వచ్చేటప్పుడు మేము ఈ పిల్లి పెసర, అలసంద, కట్టిజను వంటి పప్పుజాతి పశుగ్రాసాలను కూడా సాగు చేసి అది కలిపి ఈ రెండింటిని కూడా ఈ గేదె పశువులకు అందించినట్లయితే పాడి ఉత్పత్తి, పాలలో వెన్న శాతం అనేది పెరుగుతుంది. కాబట్టి మేము ఆ రకంగా కూడా వీటి పోషణని మేము చేపట్టడం జరుగుతుంది. మేము మా ఓన్ దానా మేమే తయారు చేసుకుంటాం. ఇక్కడ మేమే ఫీడ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫీడ్ ఇంగ్రీడియంట్స్ మనము ముఖ్యంగా 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఏంటంటే ఒకటి ధాన్యపు గింజలు, అంటే వీటిని గ్రెయిన్స్ అంటారు. ఈ మొక్కజొన్న కానీ, జొన్న కానీ అటువంటివి. తర్వాత ఈ బ్రాన్స్ అంటే ఈ వరి తౌడు కానీ, గోధుమ తౌడు కానీ, లేకపోతే పెసరపట్టు కానీ, మినపట్టు కానీ ఇటువంటివి. తర్వాత ఆయిల్ కేక్స్ అంటే ఈ పామ్ ఆయిల్ చెక్క కానీ, లేకపోతే పొద్దుతురుగుడు పువ్వు చెక్క కానీ, లేకపోతే గ్రౌండ్ నట్, జింజలి, సోయా, మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే తక్కువ రేటుకు లభ్యమవుతుందో కాటన్ సీడ్ కేక్ ఇవి తెచ్చుకొని మేము వాటి యొక్క ప్రోటీన్, వాటిలో ఉన్నటువంటి మాంసకృతుల్ని, డైజెస్టిబుల్ DCPని, ఈ రెండింటిని అంటే జీర్ణయోగ్యమైనటువంటి పదార్థం, ఈ రెండింటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మా గన్నవరంలో న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి మేము ఒక ఫార్ములాని మేము తయారు చేసుకొని ఆ ఫార్ములా ప్రకారము మేము మా సొంత దానా మేమే తయారు చేసుకొని మా యొక్క పశువులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మా దానా మేమే తయారు చేసుకొని మా పశువులకు పాడి ఉత్పత్తి బట్టి సాధారణంగా మనం ఏం చెప్తామంటే ముర్రా గేదెలకు 1 లీటర్ పాడి ఉత్పత్తికి 1/2 కేజీ దానా ఇవ్వాలి. 10 లీటర్ల పాలు ఇచ్చేటప్పుడు సుమారుగా ఉదయం 5 కేజీలు, సాయంత్రం 5 కేజీలు దానా అనేది ఖచ్చితంగా పెట్టాలి. అదేవిధంగా 30 నుంచి 35 కేజీలు పచ్చగడ్డి పెట్టాలి, 4 కేజీలు ఎండుగడ్డి పెట్టాలి. మంచి నీరు తాగడానికి విస్తారంగా అందుబాటులో ఉంచితే మనకు వీటి యొక్క పోషణకి సరిపోతుంది. మేము కూడా రైతులకు ఏం చెప్తున్నామంటే దానా చిన్న గ్రైండర్ పెట్టుకోండి, 10 HP గ్రైండర్ పెట్టుకోండి. ఆ గ్రైండర్లో మొక్కజొన్న ఆడించుకోండి. ఆయిల్ కేక్స్ మీకు మార్కెట్లో ఏది తక్కువ ఉంటే ఆ ఆయిల్ కేక్స్ కొనుక్కోండి. అదేవిధంగా తౌడు డైరెక్ట్గా కలిపేవచ్చు, వరి తౌడు ఏదైనా సరే. 33 భాగాలు యొక్క మొక్కజొన్నలు కానీ, జొన్నలు కానీ, 33 భాగాలు గోధుమ తౌడు కానీ, వరి తౌడు కానీ, లేకపోతే పెసరపొట్టు కానీ, మినపొట్టు కానీ, ఇవన్నీ కాంబినేషన్లో 33 భాగాలు, ఇంకో 33 భాగాలు ఆయిల్ కేక్స్. ఈ మొత్తం 99 భాగాలు అయింది. 1 కేజీ ఉప్పు వేసుకొని 100 కేజీలకు దానా కానీ తయారు చేసుకుంటే వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవడం వలన దానా ఖర్చు కూడా తగ్గుతుంది. అదేవిధంగా నిరుద్యోగ యువత చాలామంది మమ్మల్ని సంప్రదించి ఈ డైరీ ఫామ్ పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ ముర్రా గేదెల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు, డైరీ ఫామ్ పెట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను సూచించేది ఏంటంటే ఫ్యామిలీ లేబర్ని వాడుకొని ఒక 5 గేదెల వరకు మెయింటైన్ చేసుకుంటే ఈ 5 గేదెల నుంచి అన్ని ఖర్చులు పోను 20 నుంచి 25 వేల రూపాయలు లాభం వస్తుంది. లేదా అంటే మెకనైజేషన్, ఎక్కువ గేదెల సంఖ్య ఎక్కువ పెంచి మెకనైజేషన్, ఆటోమేషన్ వైపు వెళ్ళిపోయి లేబర్ ఖర్చు కానీ తగ్గించుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. అయితే మనము చూసుకున్నట్లయితే ఏ రకంగా చూసుకున్న వ్యవసాయానికి ఈ పశుపోషణ చేదోడు వాదోడుగా ఉండేటప్పుడే రైతు యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 043030101010 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.